హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. సో డే 2 వొకాబ్ క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈరోజు కూడా మనం 10 వర్డ్స్కి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. మన డే 1 వొకాబ్ క్లాస్కి కమెంట్స్లో యాంటోనిమ్స్ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. సో ఈరోజు మనం యాంటోనిమ్స్కి కూడా తెలుగు మీనింగ్ అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి రిలయబుల్. మనందరి లైఫ్లో కూడా నమ్మకం ఉన్న ఫ్రెండ్ ఉంటాడు. మనం ఏమంటాం? నా మిత్రుడు నమ్మదగినవాడు అంటాం. ఇక్కడ రిలయబుల్ అంటే నమ్మదగిన, సత్యమైన అని అర్థం అన్నమాట. సినోనిమ్ వచ్చేసి స్టేబుల్, ట్రస్టెడ్. హీ ఈజ్ మై ఓన్లీ ట్రస్టెడ్ ఫ్రెండ్ అంటాం. యాంటోనిమ్ వచ్చేసి ఫాల్స్, కరప్ట్. ఇప్పుడు మూఢ నమ్మకాలు అనేవి ఉన్నాయి కదా, ఆ మూఢ నమ్మకాలు అనేవి నమ్మకూడనివి. ఇక్కడ ఫాల్స్ అంటే నమ్మకూడనివి అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వాండర్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఇంకా పిల్లలు ఆడుతూ ఉంటారు. మనం ఏమంటాం? పిల్లలు ఆడుతూ విశ్రాంతి లేకుండా తిరుగుతున్నారు అంటాం. ఇక్కడ వాండర్ అంటే సంచరించుట, విశ్రాంతి లేకుండా తిరుగు అని అర్థం అన్నమాట. సినోనిమ్ వచ్చేసి డేవియేట్ అండ్ రోమ్. ఐ లైక్ టు రోమ్ ఇన్ ద ఫీల్డ్స్ అంటాం. యాంటోనిమ్ వచ్చేసి స్టే. అతను సినిమా అంతా స్థిరంగా కూర్చున్నాడు. ఇక్కడ స్టే అంటే స్థిరంగా అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డెఫరెన్స్. మనం చేసే చిన్న పనైనా సరే దానికి మనం గౌరవం అనేది ఇవ్వాలి. మనం చేసే పనిని గౌరవించాలి. ఇక్కడ డెఫరెన్స్ అంటే గౌరవం, వినయం, అర్థం అని అర్థాలన్నమాట. సినోనిమ్ వచ్చేసి రెస్పెక్ట్. ఆల్వేస్ రెస్పెక్ట్ ద వర్క్ యు డూ అంటాం. యాంటోనిమ్ వచ్చేసి ఇగ్నోరెన్స్ అండ్ ఫైట్. ఎప్పుడు కూడా మన మాటలు ఇతరులని కించపరిచేలా ఉండకూడదు. ఇక్కడ అవమానం చేయడం, కించపరచడం అనేవి వ్యతిరేక పదాలు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఫార్బిడ్. మనం మూవీకి వెళ్ళాక మూవీలో స్క్రీన్ పైన ఫస్ట్ వస్తుంది కదా, మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని. వాటిని నిషేధించాలి అంటే ఇక్కడ ఫార్బిడ్ అంటే నిషేధించు, అడ్డగించు అని అర్థం అన్నమాట. సినోనిమ్ వచ్చేసి prohibit and ban. While driving, consumption of alcohol is prohibited. యాంటోనిమ్ వచ్చేసి admit and allow. మా పేరెంట్స్ నన్ను విదేశాలకు వెళ్ళడానికి అనుమతించారు. ఇక్కడ allow అంటే అనుమతించు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఫ్యూరీ. మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అప్పుడు మనం మన కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేం. అయినా మనకు తెలుసు కదా, తన కోపమే తన శత్రువు అని. ఇక్కడ ఫ్యూరీ అంటే కోపం అని అర్థం అన్నమాట. సినోనిమ్ వచ్చేసి యాంగర్. యాంటోనిమ్ వచ్చేసి కామ్, పీస్. మన మనసుని ఎంత వీలైతే అంత ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచాలి. సో మన మనసుని ఎప్పుడు కూడా ఎంత వీలైతే అంత ప్రశాంతంగా ఉంచాలి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హ్యాంపర్. కొన్నిసార్లు మన టైం అస్సలు బాగోదు. మనం ఏం చేసినా కూడా ఏదో ఒక అడ్డంకి అనేది వస్తుంది. తన సంతోషానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి, తన సంతోషానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి అంటాం. ఇక్కడ హ్యాంపర్ అంటే అడ్డంకి, ఇబ్బంది పరుచుట అని అర్థం అన్నమాట. సినోనిమ్ వచ్చేసి బ్లాక్, రిస్ట్రిక్ట్. కన్స్ట్రక్షన్ వర్క్ హ్యాస్ బ్లాక్డ్ ద రోడ్ అంటాం. యాంటోనిమ్ వచ్చేసి అలౌ, అప్రూవ్ అంటే అనుమతించు అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇమిటేట్. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు మనం ఏం చేస్తే వాళ్ళు కూడా మనల్ని అలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. పిల్లలు పెద్దవాళ్ళలాగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇమిటేట్ అంటే పోలినట్టు చెయ్యు అని. అంటే మనం ఎలా చేస్తున్నామో మనల్ని పోలినట్టు వాళ్ళు కూడా చేయడం అని అర్థం. సినోనిమ్ వచ్చేసి కాపీ, యాక్ట్ లైక్, మిమిక్ అని మీనింగ్ అన్నమాట. యాంటోనిమ్ వచ్చేసి డిఫర్, ఒరిజినల్. అతను ఆ పాత్రను సహజంగా చేస్తున్నాడు. ఇక్కడ సహజంగా అంటే ఒరిజినల్ అని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సాలిటరీ. మన మనసు బాగాలేదనుకోండి, ఎవరితో కూడా మాట్లాడాలి అని అనిపించదు, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. మనసు బాగాలేనప్పుడు ఏకాంతంగా ఉండాలి అనుకుంటాం. సాలిటరీ అంటే ఏకాంతంగా. సినోనిమ్ వచ్చేసి సింగులర్ అండ్ లోన్లీ. ఐ వాంట్ టు బీ లోన్లీ ఫర్ సమ్ టైమ్. యాంటోనిమ్ వచ్చేసి టుగెదర్. మనం అందరం సామాజికంగా ఉండాలి. ఇక్కడ సామాజికంగా అనేది సోషల్లీ అని
అర్థం అన్నమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వివాసియస్. ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్నారు. మనం ఏ పని చేయాలన్నా చురుకుగా చేయాలి, ప్రతి పనిని ఉత్సాహంగా చేయాలి. ఇక్కడ వివాసియస్ అంటే ఉత్సాహభరితమైన అని అర్థం అన్నమాట. సినోనిమ్ వచ్చేసి ఎనర్జెటిక్ అండ్ లైవ్లీ. షీ ఈజ్ వెరీ ఎనర్జెటిక్ అంటాం. యాంటోనిమ్ వచ్చేసి బోరింగ్ అండ్ డల్. ఆమె చాలా నిస్తేజంగా ఉంది. ఇక్కడ నిస్తేజంగా అంటే డల్ అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఆర్ట్ఫుల్. కొందరు పైకి మనతో బాగున్న లోపల కపటమైన భావంతో ఉంటారు. వాళ్ళు నా పైన చూపించేది కపటమైన ప్రేమ. ఇక్కడ ఆర్ట్ఫుల్ అంటే కళాత్మకమైన, కపటమైన అని అర్థం అన్నమాట. సినోనిమ్ వచ్చేసి క్రాఫ్టీ, కన్నింగ్, క్లెవర్. షీ ఈజ్ వెరీ కన్నింగ్ గర్ల్ అంటాం. యాంటోనిమ్ వచ్చేసి ఆర్ట్లెస్, హానెస్ట్ అండ్ ఇన్నోసెంట్. అతను చాలా ముక్కుసూటి మనిషి అంటాం. సో మనం 10 వర్డ్స్ డిస్కస్ చేసాం కదా, ఒక్కసారి రివైజ్ చేద్దాం. రిలయబుల్ అంటే నమ్మదగిన, స్టేబుల్, ట్రస్టెడ్ అని. వాండర్ అంటే విశ్రాంతి లేకుండా తిరుగు, డేవియేట్ అండ్ రోమ్. డిఫరెన్స్ అంటే వినయం, గౌరవం, రెస్పెక్ట్. ఫార్బిడ్ అంటే నిషేధించు, అడ్డగించు, ప్రోహిబిట్ అండ్ బ్యాన్. ఫ్యూరీ అంటే కోపం, యాంగర్. హ్యాంపర్ అంటే అడ్డంకి, ఇబ్బంది పరచుట, బ్లాక్ అండ్ రెస్ట్రిక్ట్. ఇమిటేట్ అంటే పోలినట్టు చెయ్యు, కాపీ, యాక్ట్ లైక్, మిమిక్. సాలిటరీ అంటే ఏకాంతంగా, సింగులర్, లోన్లీ. వివాసియస్ అంటే ఉత్సాహభరితమైన, ఎనర్జెటిక్ అండ్ లైవ్లీ. ఆర్ట్ఫుల్ అంటే కళాత్మకమైన, కపటమైన, క్రాఫ్టీ, కన్నింగ్ అండ్ క్లెవర్. సో ఈరోజు 10 వర్డ్స్ కంప్లీట్ చేశాం కదా. అండ్ ప్రీవియస్ వీడియోలో ఇంకో కామెంట్ కూడా చేశారు, రిసోర్సెస్ కూడా షేర్ చేయండి అని. సో మీకు అన్ని సబ్జెక్ట్స్కి రిసోర్సెస్ కావాలి అంటే నేను దానికి సపరేట్ వీడియోలో చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు వొకాబ్కి రిలేటెడ్గా అంటే మనకి పర్టికులర్ సోర్స్ అనేం లేదు. మీకు కావాలనుకుంటే బ్లాక్ బుక్ ఉంటుంది కదా వొకాబులరీకి, అది తీసుకోండి. అండ్ కిరణ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ బుక్ ఉంటుంది ఇదే. సో మీరు ఏది ఫాలో అవ్వాలనుకుంటే అది ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఎగ్జామ్లో వొకాబులరీకి ఈ బుక్ నుండే వస్తుంది అని ఎలాంటిది లేదు. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి అసలు మీరు చేసే సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్ క్లాసెస్ ఎస్ఎస్సి సీజీఎల్కి యూజ్ అవుతాయా అని అడిగారు. సో మీకు 200% యూజ్ అవుతుంది. ఎలా అంటే మనకి ఇప్పుడు సిలబస్ ఒకసారి చూద్దాం. మనకి వొకాబులరీలో సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్ ఉన్నాయి కదా. వొకాబులరీ పార్ట్లో మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉన్నాయి, సినోనిమ్స్ ఉన్నాయి, యాంటోనిమ్స్ ఉన్నాయి, స్పెల్లింగ్స్ ఉన్నాయి. సో ఈ 5 పార్ట్స్కి మనకి 10 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అంటే 20 మార్క్స్కి టాపిక్ ఇది అనమాట. వొకాబులరీ నుండి మనకి 20 మార్క్స్ అనేది వస్తుంది. అండ్ ఈ వొకాబ్ పార్ట్ వచ్చేసి మనకి 1 వీక్ ఆర్ 1 మంత్లో నేర్చుకుంటే రాదు. అండ్ ఎంత పెద్ద టాపర్ అయినా సరే అన్ని వర్డ్స్ అనేవి ఎవరికి కూడా గుర్తుండవు. సో మనం ఈ వీడియోస్లో 10 వర్డ్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, ఆ వర్డ్స్కి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ మీరు డైలీ 20 క్వశ్చన్స్ని కవర్ చేస్తున్నారు. సో 5 days మనం నేర్చుకున్న 20 × 5 వచ్చేసి 100 వర్డ్స్ అనేవి మనం కవర్ అవుతున్నాయి. సో ఎగ్జామ్ వరకు మనం డైలీ ఒక 10 వర్డ్స్ ఇలా నేర్చుకుంటే మన వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మన వీడియోస్ వల్ల సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి కవర్ అవుతాయి. ఒకవేళ మీకు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 1 word సబ్స్టిట్యూషన్స్ కూడా వీడియో కావాలి అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. లేదంటే మనం సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్సే కవర్ చేద్దాం. ఒకవేళ మీకు అది కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మనం క్లాసెస్ని డివైడ్ చేద్దాం 4 టాపిక్స్కి. అండ్ ఈచ్ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కూడా ఇంక్రీజ్ చేద్దాం. 5th పార్ట్ వచ్చేసి స్పెల్లింగ్స్ అనమాట. స్పెల్లింగ్స్కి ఇక్కడ సపరేట్గా ఏం అవసరం లేదు. మీరు డైలీ నేర్చుకునే వర్డ్సే ఉంటాయి కదా, అవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో మీకు ఇక్కడ స్పెల్లింగ్ పార్ట్స్ అనేది కూడా కవర్ అవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఫర్దర్గా ఎలాంటి వీడియో కావాలి అన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో దాన్ని కంపల్సరీ అడ్రస్ చేస్తాను. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.